నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. హైదరాబాద్ ఖాళీ అవుతోంది. జనాలు సొంతూళ్ల బాట పట్టారు. ఈ 13న ఓట్ల పండుగ ఉండటంతో సిటీ జనం స్వస్థలాలకు కదిలారు. ఓటు వేయటానికి పెద్ద ఎత్తున వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నారు. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఓటు వేయటానికి వెళ్తున్నారు. పదమూడున ఓట్లు ఉండటంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతకుముందు 2 రోజులు శనివారం, ఆదివారం కావటంతో ముందు నుంచే తమ ఊళ్లకు పయనమయ్యారు. మామూలు రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2000కు పైగా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులన్నీ దాదాపు 100% ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజు బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లుగా ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ డే దగ్గరలోనే ఉండటంతో రిజర్వేషన్లకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. అటు ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ టికెట్లన్నీ బుక్ అయ్యాయి. 100ల కొద్దీ వెయిటింగ్ లిస్టులున్నాయి. ఈ రద్దీ కారణంగా ఆర్టీసీ రైల్వే యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఏపీలో ఓటు వేయటానికి వెళ్లే ఓటర్ల కోసం టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని అంచనాతో శని, ఆదివారాల్లో ఇంకా మరింత రద్దీ పెరుగుతుందని ముందస్తుగానే బస్సులను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని గ్రామాలకు వెళ్లాలనుకునేవారు కూడా ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము నుంచి తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీఎస్ఆర్టీసీ రోజు నడిచే 3450 బస్సులే కాక మరో 1000కి పైగా బస్సులను అదనంగా నడపబోతోంది. దాదాపు 200 బస్సుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో ఈ నెల 9 నుంచి 12 వరకు రోజు నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అదనపు బస్సులోనూ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించారన్నారు. పోలింగ్ సందర్భాన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రిజర్వేషన్లకు బాగా డిమాండ్ ఉండటంతో ఒక్కో టికెట్ ధరను ఇష్టారీతిన 3-4 రెట్లు పెంచేశారు. 500 టికెట్ 1500 వరకు ఉంటుంది. విజయవాడ వెళ్లాలంటే 1000 దాకా టికెట్ ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు.